భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఇప్పటికే బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. ఇది రాబోయే 24 గంటల్లో దీని ప్రభావం పూర్తిగా తగ్గిపోతా ఉంది. ఇక తాజాగా దక్షిణ అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడానికి అనువైన వాతావరణం ఉందని భారత వాతావరణ శాఖ విడుదల చేసిన మాడ్యూల్స్ ద్వారా తెలుస్తోంది. ఇది రాబోయే 2-3 రోజుల్లో అల్పపీడనంగాను ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు సోమవారం మంగళవారం వరకు రాయలసీమ కోస్తాతో పాటు తమిళనాడులో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే తుఫాను తర్వాత అల్పపీడనం ఆ తర్వాత మరలా ఉపరితల ఆవర్తనం వీటితోని తమిళనాడు తర్వాత చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉభయ గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాల్లో వర్షాలు తక్కువే పడిన వరి రైతులకి హార్వెస్ట్ చేసిన రైతులకి తీవ్ర నష్టం జరిగింది. ఇక తాజాగా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఒకసారి మీకు వివరిస్తాను. దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకు అనువైన వాతావరణం క్రియేట్ అయింది. దీని ప్రభావంతో సోమవారం మంగళవారం బుధవారం వచ్చే సోమవారం మంగళవారం బుధవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అది విస్తరించి తర్వాత తమిళనాడు మీదుగా తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే సోమవారం మాత్రం ప్రకాశం నెల్లూరు రాయలసీమ ప్రాంతాల్లో సోమవారం ఆదివారం రోజు మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు అంటే మొత్తం కాదు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మంగళవారం అయితే దాని ప్రభావం మరింత పెరిగి కోస్తా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హార్వెస్టింగ్ చేసుకునేవారు ఈరోజు చేసుకోవచ్చు, రేపటి నుంచి అయితే మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే హార్వెస్టింగ్ ఎక్కువగా ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు ఈ జిల్లాల్లో డెల్టా ప్రాంతంలో ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి హార్వెస్టింగ్ చేసే రైతులు ముఖ్యంగా వరి సాగు రైతులు ధాన్యం తడవకుండా చూసుకోవాలి. ఇక మంగళవారం రోజు అయితే కోస్తాలోను రాయలసీమలోను భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే తిరుమల చిత్తూరు వ్యాప్తంగా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. గడిచిన 2-3 రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి. అన్నమయ్య జిల్లాలో రాజంపేట పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డట్టు మనకి సమాచారం అంతా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలకి తమిళనాడులో పడ్డ అతి భారీ వర్షాలకి ఇప్పుడు తిరుమలలోని 5 రిజర్వాయర్లతో పాటు అరణ్యార్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. నీటిని విడుదల చేశారు. డ్యాములన్నీ ఫుల్ లెవెల్లో ఉన్నాయి. దిగువ ప్రాంతాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రెవెన్యూ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. కనిష్టం 9 గరిష్టం 31 డిగ్రీలు. తెలంగాణలో అయితే ప్రస్తుతం పొడి వాతావరణం నెలకొంది. చలి తీవ్రత పెరిగింది. 14 నుంచి 16 వరకు ఎలాంటి వర్ష సూచన తెలంగాణకు లేదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పడవచ్చు, కానీ తెలంగాణకు అయితే వర్ష సూచన లేదు. 16వ తేదీ వరకు 17వ తేదీ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉపరితల ఆవర్తనం ఉందో దాని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో ఉదయం పూట 9:30 వరకు పొగమంచు ఆవరించి ఉంటుంది. ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గాయి. ఆదిలాబాదు కొమరంభీము మంచిర్యాల నిర్మల్ ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగింది. కనిష్టంగా 8 డిగ్రీలు గరిష్టంగా 27 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. రాబోయే 48 గంటల్లో అండమాన్ నికోబార్ దగ్గర ఏర్పడబోతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందా లేదా అనే విషయాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా, ఎంత వర్షం నమోదైందనే విషయాలు మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.